దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం ఎంతకాలం జీవిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, కానీ మనం ఎలా జీవిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనమున ఈ విధంగా చెప్పబడుతుంది. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అవును, మనము నిజంగా ఆయన చిత్తాన్ని పాటిస్తున్నామా లేదా? మనం ఎప్పుడైతే మనం ఆయన చిత్తాన్ని పాటిస్తామో మన దేవునితో నడిచిన వారంగా ఉంటాము. ఈ లోక ఆశలతో, ఈ లోక కోరికలతో మనం నడుస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనము ఏ విధంగా నడుస్తున్నాం, ఎవరితో నడుస్తున్నాం, ఎలా నడుస్తున్నామో మనం గమనించుకోవాలి. మళ్ళీ హనోకు దేవునితో నడిచాడో అదేవిధంగా మనం కూడా దేవునితో నడవాలి. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మళ్ళీ మనం కూడా ఈ క్షణం నుంచి మనమందరము హనోకు వలె మళ్ళీ నడుచుదాం. ఎందుకంటే మనమందరం కూడా ఆయన రాకడకు సిద్ధపడాలి. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు దేవునితో నడవకపోతే ఇప్పటి నుంచి దేవునితో మనము నడుద్దాం. దేవుడి గొప్ప వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.